హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఫుల్కా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని ముందుగా పొడి పిండి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మనము చపాతీకి పిండి కలిపేసుకుంటాం కదా, ఆ విధంగా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. పిండి అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని 7 నుంచి 8 నిమిషాల పాటు కలుపుకోవాలి. మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా అయిపోయి ఫుల్కాలు పొంగుతూ బాగా వచ్చేస్తాయండి. ఈ మెథడ్ అయితే కంపల్సరీ. ఇట్లా పిండి ముద్దని మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని వాటర్లో ముంచేసి వాటర్ లేకుండా మొత్తం పిండేసుకున్న తర్వాత ఆ కాటన్ క్లాత్ని ఈ పిండి పైన పెట్టేసుకొని పిండిని 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వాలి. మనం ఈ విధంగా తడి క్లాత్ని పిండి పైన పెట్టేసుకోవడం వల్ల పిండి పైన ఆరిపోకుండా మంచిగా సాఫ్ట్గా నానిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి ఫుల్కాలు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం పిండి ముద్ద తీసేసుకొని రౌండ్ బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఫుల్కాలు ఏ సైజులో ఉంటాయండి, పూరి కన్నా కొంచెం పెద్దగా ఉంటాయి, చపాతీ కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి కదా, ఆ విధంగా వచ్చేటట్టు పిండి ముద్దలు చేసి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఫుల్కాలు చేసుకోవడానికి ముందుగా పొడి పిండి జల్లేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద తీసేసుకొని పిండి పైన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కోల తీసేసుకొని రౌండ్ షేప్ లాగా ఒత్తేసుకోవాలి. మనం ఫుల్కాలు ఒత్తేసుకునేటప్పుడు మనకున్న బలం మొత్తం పెట్టేసి ఒత్తొద్దండి, లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్ లాగా ఒత్తేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా మనం గట్టిగా ఒత్తుతూ చేస్తే మాత్రం ఫుల్కాలు అస్సలు పొంగవండి. ఇదొక టిప్పు. అలాగే మనం ఎప్పుడు ఫుల్కాలు ప్రిపేర్ చేసినా సరే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పల్చగా చేసుకోవద్దు. మొత్తం పిండి అంతా ఒకటేలాగా చుట్టూరా పల్చగా వచ్చేటట్టు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా ఫుల్కా ఒత్తేసుకున్న తర్వాత పొడి పిండి అంతా దులిపేసుకున్నాక ఇప్పుడు ఫుల్కా కాల్చుకోవడానికి స్టవ్ పైన పెనం పెట్టేసుకొని వెంటనే ఫుల్కా వేయొద్దండి. పెనం అనేది బాగా వేడైపోయి పొగలు వస్తున్నప్పుడు మనం చేసిన ఫుల్కా పెనం పైన వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వెంటనే తిప్పొద్దు. ఇట్లా ఫుల్కా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఫుల్కా పైన లైట్గా ఇట్లా బబుల్స్ లాగా వచ్చేస్తాయండి. అట్లా బబుల్స్ లాగా వచ్చేసినప్పుడే ఇంకొక వైపు తిప్పేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బబుల్స్ లాగా వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంకొక వైపుకు తిప్పేసుకుందాము. ఇట్లా ఇంకో వైపు తిప్పేసుకున్న తర్వాత ఫుల్కా పొంగడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి ఈ వైపు కూడా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీకు 2 స్టవ్లు ఉంటే ఇంకో స్టవ్ పైన ఫుల్కా స్టాండ్ రెడీగా పెట్టుకోండి. నేనైతే మీకు చూపించడానికి అని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు కాలిన ఫుల్కాని పెనం పై నుంచి తీసి ఫుల్కా స్టాండ్ పైన పెట్టేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకుంటే ఫుల్కా రెడీ అయిపోతుంది. అదే మీ దగ్గర ఫుల్కా స్టాండ్ లేకపోతే డైరెక్ట్గా స్టవ్ పైన ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు మనము వేడి పెనం పైన ఫుల్కా వేసేసుకొని ఒకవైపు మంచి బబుల్స్ వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫుల్కాని తీసేసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒకవైపు మంచిగా కాలిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగుతూ ఫుల్కాలు వచ్చేస్తున్నాయో. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఫుల్కాలు ప్రిపేర్ చేసుకోండి, మీరు కూడా పర్ఫెక్ట్గా ఫుల్కాలు ప్రిపేర్ చేస్తారు. అంతేనండి, ఇదే విధంగా ఫుల్కాలు అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక హాట్ బాక్స్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు మెత్తటి ఫుల్కాలు రెడీ అయిపోతాయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫుల్కాలని ఆలూ కర్రీతో పప్పుతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళైతే చుక్క నూనె కూడా లేకుండా ఈ విధంగా ఫుల్కాలు ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఓకేనండి, ఫుల్కా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.